హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవీందర్. ఈ వీడియోలో రిషికొండ ఎపిసోడ్లో జగన్ గారి పైన చంద్రబాబు గారు, వారి నాయకులు, వారి మీడియా అవహేళన చేస్తూ, అవమానిస్తూ జగన్ ప్యాలెస్ అని తప్పుడు ప్రచారం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. మరి అలాంటి రిషికొండకు సంబంధించి చంద్రబాబు సర్కార్ ఒక నిర్ణయం తీసుకొని అడ్డంగా దొరికిపోయింది, బుక్ అయింది. ఎలా దొరికిపోయింది, ఏమిటి ఆ నిర్ణయం, దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. చంద్రబాబు గారు నేడు ఏ అంశాన్నైతే గట్టిగా విమర్శిస్తున్నారో 4 రోజుల తర్వాత అదే అంశాన్ని గట్టిగా ఫాలో అవుతారని అర్థం. మీరు గతమంతా ఒకసారి పరిశీలిస్తే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, ఆయన తీసుకున్నటువంటి యూటర్న్ కానీ, ఇవి చూసిన తర్వాత ఆయన క్యారెక్టర్ ఏంటి అనేది ఎవరికైనా అర్థమవుతుంది. జగన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడా లేనటువంటి సచివాలయ వ్యవస్థను తీసుకొస్తే దాన్ని గట్టిగానే విమర్శించారు చంద్రబాబు నాయుడు. ఎవడు అడిగాడి సచివాలయ వ్యవస్థను? ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉండదు, డబ్బులు వృధా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, వారి మీడియా గట్టిగానే తప్పుడు ప్రచారాలు చేశారు. కొన్ని రోజుల తర్వాత ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా మంచి ఫలితాలు వస్తున్న తరుణంలో ప్రజలు కూడా దానికి అలవాటు పడుతున్నారని గ్రహించిన చంద్రబాబు నాయుడు ఈ సచివాలయ వ్యవస్థకు రూపకల్పన చేసిందేనేనని చెప్పి మళ్ళీ అదే వ్యవస్థపై ఆధారపడి పాలన సాగించారు. మరి అదే కాకుండా నాడు వైఎస్ జగన్ గారు తీసుకొచ్చిన పాలన సంస్కరణలు, గ్రామ సచివాలయాలు నేడు పాలనకు పట్టుగొమ్మలైనాయి. వాటిని కాదనలేనటువంటి పరిస్థితి. అయితే వీటికి సంబంధించి జగన్ గారికి పేరు రాకూడదని, ప్రజలు దీని గురించి చర్చించకూడదనే ఉద్దేశంలో రకరకాల తప్పుడు ప్రచారాలు చేశారు. అదే క్రమంలో రిషికొండకి సంబంధించి కూడా కోట్లతో కట్టినటువంటి రిషికొండ భవనం ఇది ప్రభుత్వ ఆస్తి కానే కాదు, వైఎస్ జగన్ విలాసాల కోసం నిర్మించుకున్నటువంటి ప్యాలెస్. ఇందులో బోలెడు లొసుగులు ఉన్నాయి. ప్రపంచంలో ఇలాంటి ప్యాలెస్ ఎవరూ కట్టరు. ప్రజల సొమ్ముతో జగన్మోహన్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు ఎంజాయ్ చేయడం కోసమే నిర్మించుకున్నటువంటి భవనం. నిబంధనల అతిక్రమణ ఉంది. పర్యావరణానికి విఘాతం కలిగించి కొండలు తొలిచి మరీ నిర్మించారు. ఇలాంటి భవనాన్ని మనం నిర్వహించలేము. కరెంటు బిల్లులు కూడా ఎక్కువైపోతున్నాయి. ఇది ఎందుకు పనికొస్తుందో తెలియదు. దీన్ని పిచ్చాసుపత్రిగా మార్చాలి అంటూ చంద్రబాబు ఏదేదో చెప్పడం, దాన్ని ఎల్లో మీడియా మక్కి ప్రచారం చేయడం ఈ 18 నెలల కాలంలో మనం చూస్తూనే ఉన్నాం. ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత కూడా ఇది కంటిన్యూ అవుతూనే ఉంది. చూసే జనాలకు కూడా మా సొమ్ముతో జగన్మోహన్ రెడ్డి ఇంత పెద్ద ప్యాలెస్ నిర్మించుకున్నాడా అనే నమ్మకం కలిగించే విధంగా చంద్రబాబు, ఆయన అనుచరులు అద్భుతంగా నమ్మించే ప్రయత్నం చేశారు. ఇంకా దారుణం ఏమిటంటే, మరి ఒక రాష్ట్రానికి గవర్నర్గా పనిచేస్తున్నటువంటి అశోక గజపతి రాజు గారు మరి ప్రజల సొమ్ముతో నిర్మించినటువంటి, ప్రజల కోసం నిర్మించినటువంటి శాశ్వతమైనటువంటి బిల్డింగ్, ఆంధ్రప్రదేశ్కి ఒక గొప్ప ఇమేజ్ను తీసుకొచ్చేటువంటి ఈ బిల్డింగ్ సంబంధించి మరి ఇది పిచ్చాసుపత్రి అంటూ దారుణంగా మాట్లాడడం అనేటువంటిది నిజంగా బాధ కలిగించేటువంటి విషయం. సందెట్లో సడేమియా అంటూ టాలీవుడ్కి చెందిన వారు కానీ, మరి టీవీ సీరియల్లో యాక్ట్ చేసేటువంటి యాక్టర్స్ కానీ, మరి ఈ రిషికొండకు సంబంధించి వైఎస్ భారతి గారు అడిగితేనే జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించారని చెప్పి వారిద్దరూ ఆ ప్యాలెస్లో కూర్చొని సముద్రం చూస్తూ ఎంజాయ్ చేయడం కోసమని చెప్పి సైగలతో హేళన చేస్తూ కొన్ని ఇంటర్వ్యూలో మాట్లాడినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. అంటే ఈ రిషికొండ అనేది జగన్ ప్యాలెస్ అని తప్పుడు ప్రచారం చేశారు. అయితే అదే ప్యాలెస్ ఇప్పుడు విశాఖ నగరానికి తలమానికంగా అయింది. ఇది రాష్ట్ర ప్రభుత్వ టూరిజం కార్పొరేషన్కి చెందిన జాగాలో గతంలో ఉన్న ఖాళీల స్థానంలో ఈ అధునాతన భవంతిని తక్కువ బడ్జెట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించారు. అంటే వీళ్ళు ఏదైతే యోగాంధ్రకు కానీ, పిచ్చి మొక్కలు తీయడానికి కానీ, అదేవిధంగా రామోజీరావు లాంటి వాళ్ళ సంస్కరణ సభలకు ఏదైతే ఖర్చు పెడుతున్నారో అలాంటి వృధా ఖర్చులు పెట్టకుండా మరి ప్రజల సొమ్ముతో ప్రజల కోసం నిర్మించినటువంటి అద్భుతమైనటువంటి రిషికొండ భవనం ఇది. అయితే దాన్ని రకరకాలుగా వక్రీకరించిన ప్రభుత్వం ఇప్పుడు దాన్ని మరింత గొప్పగా వినియోగించుకునేందుకు రంగం సిద్ధం చేస్తోంది. రిషికొండ భవనాలపైన, ల్యాండ్ టైటిల్ యాక్ట్ పైన, స్మార్ట్ మీటర్లపైన, తిరుమల లడ్డుపైన, వివేక హత్య కేసు పైన, ముఖ్యంగా ఏపీ అప్పులపైన పనిగట్టుకొని పుకార్లు, అబద్ధపు ప్రచారాలు చేసిన బాబు నేడు అదే రిషికొండ ప్యాలెస్ పై ప్రభుత్వ ఆస్తిగా చూపుతూ దాన్ని ఇంకొక రకంగా వినియోగించుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దాన్ని లీజుకు ఇవ్వాలంటూ టాటా గ్రూపుకు చెందిన తాజ్ హోటల్స్, లీలా గ్రూప్ వంటి అంతర్జాతీయ బ్రాండ్ హోటల్ వారు ఈ ప్యాలెస్ను అడుగుతున్నారు. దాన్ని వారు స్టార్ హోటల్గా మార్చుకొని ప్రభుత్వానికి నెల అద్దె చెల్లించే ప్రతిపాదనను ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. దీంతో ఇన్నాళ్ళు తెలుగుదేశం తమ అనుకూల మీడియా ప్రచారం చేస్తూ వచ్చినట్టుగా ఇది నిరర్ధక భవనం కాదని,
అంతర్జాతీయ ప్రమాణాలతో నడిచే హోటల్ లేదా ప్రభుత్వ గెస్ట్ హౌస్ వంటి వాటికి ఎంతగానో పనికొస్తుందని చెప్పి చాలా క్లియర్గా అర్థమవుతోంది. మరోవైపు ఈ భవనం మీద మరో 2 అంతస్తులు నిర్మించడం ద్వారా దాన్ని మొత్తం 150 గదుల హోటల్గా మారిస్తే దానికి పూర్తి సార్థకత వస్తుందని కూడా ఈ ప్రభుత్వం భావిస్తోంది. అంటే వైఎస్ జగన్ ఆనాడు నిర్మించిన భవనం ఇప్పుడు ఒక స్థిరమైన ఆస్తిగా మారి విశాఖకు వన్నె తెచ్చిందన్నమాట. మరి ఇన్నాళ్ళుగా అది వైఎస్ జగన్ సొంత ఆస్తిగా ప్రచారం చేస్తూ వచ్చిన మీడియా, తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ ఆ పార్టీ నాయకులు దీనిపై ఇప్పుడు ఏమంటారు? జగన్ ఆస్తిగా చెప్పినటువంటి క్రమంలో మరి దీన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తారా, లీజు డబ్బులు జగన్ కుటుంబానికి అందజేస్తారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఎదురుదాడి ప్రశ్న పరంపర మొదలైంది. అప్పుడు ఈ భవనం మీద ఇష్టానుసారం మాట్లాడిన చంద్రబాబు నేడు మళ్ళీ అదే భవనాన్ని గొప్పగా వినియోగించుకోవడానికి ప్రణాళికలు రూపొందించడం ఆయన అవకాశవాద తీరుకు నిదర్శనమని అంటున్నారు. సో ఈ ఎపిసోడ్ అంతా చూసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరి జగన్మోహన్ రెడ్డి గారి పర్మిషన్తోనే ఈ 150 గదులు నిర్మిస్తున్నారా, జగన్మోహన్ రెడ్డి గారు అనుమతి ఇచ్చారా, మరి ఆ లీజ్ డబ్బులు జగన్ గారికి అందజేస్తారా అని చెప్పి వారి సోషల్ మీడియా వేదికగా మరి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే ప్రజలకు నిజాలన్నీ తెలుస్తూ ఉన్నాయి. ఎన్నికలకు ముందు రకరకాల ఆరోపణలు చేసినటువంటి కూటమి ఎన్నికల తర్వాత ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి తరుణంలో ప్రజలకు కూడా ఒక క్లియర్ పిక్చర్ వస్తూ ఉంది. సో ఇంత అద్భుతమైనటువంటి శాశ్వత బిల్డింగ్ను కాదని ఈరోజు ఏదైతే అవకాయ అమరావతి పేరుతో కొన్ని 100 కోట్లు ఖర్చు పెడుతున్నటువంటి తరుణంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు 500 కోట్లతో అద్భుతమైనటువంటి శాశ్వత బిల్డింగ్ కట్టారు కదా, మరి దేన్ని విధ్వంసం అంటారని చెప్పి ప్రజలు ఈరోజు చర్చించుకుంటూ ఈ కూటమి సర్కార్ను ఏకి పడేస్తూ ఉన్నారు.